హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మీ. ఇవాళ వచ్చేసి ఒక కొత్త వీడియో అనమాట. మీకు ఒక కాయలు చూపిస్తాను. సో ఆ కాయలు ఏంటో మీరు ఒకసారి ఫస్ట్ చూసి అయితే గెస్ చేయండి. లెట్స్ సీ. చూడండి ఈ కాయలు ఏంటో మా బుడ్డోళ్ళ చేతిలో ఉన్నాయి. చూడండి, చూసారా ఏం కాయలు గుర్తొచ్చినాయి? ఏమన్నా కాయలు గుర్తొస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేసింది. సరే ఆగండి రాబాయ్, ఆగండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. ఏంటిదంటే ఎవరైతే ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్తో కామెంట్ సెక్షన్లో వాళ్ళ నేమ్తో సహా కామెంట్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా నేను సబ్స్క్రైబ్ చేసేస్తా. ఓకేనా? ఇది కాదా మరి బంపర్ ఆఫర్, లడ్డు కావాలా నాయనా? సో నేనైతే ఏదో ముళ్ళ చెట్టు పట్టుకురమ్మంటే మా పిడుగులు వెళ్ళి పెద్ద చెట్టునే పీక్కొని వచ్చారు. ఇంతగా చెట్టు పేరు కూడా నాకు అప్పుడే తెలిసింది. సో ఈ చెట్టు ఆకులు అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చెట్టు ఆకులే కాదు, ఫ్రూట్స్తో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బెనిఫిట్స్ అంటే ఉత్త బెనిఫిట్స్ కాదండో, ఈ మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. చూసారా మా పిడుగులు ఇట్లా ఆకులు ఎందుకు పెట్టారో మీరు గెస్ చేయగలగారా? అప్పట్లో పాతకాలపు అంటే 90s వాళ్ళు, అప్పట్లో 18s 17s 16s వాళ్ళు అంటే అప్పుడు మెడిసిన్స్ ఎక్కువ ఉండకపోవడం వల్ల, అప్పటికి తలనొప్పులు రావడం వల్ల ఇలా ఈ ఆకుల్ని తల మీద పెట్టుకుంటే చాలా చల్లగా ఉండేదంట. సో అందుకని ఈ ఆకులు ఇలా చల్లగా పెట్టుకున్నారు. మా బుడ్డోళ్ళు పెట్టుకున్నారు, మా ఇంట్లో కూడా పెట్టుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ చెట్టుకైతే ఏవైతే ఫ్రూట్స్ అయితే వచ్చినాయో ఆ ఫ్రూట్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఎలాగంటే ఆ కాయల్ని ఎండబెట్టి నల్లగా వచ్చేంత వరకు ఉంచుకొని ఆ కాయలతోని ఆయిల్ తయారు చేసేవారు అనమాట. ఆ ఆయిల్ని అప్పటి కాలంలో పిల్లలకి నులుపురుగులు కడుపులో వచ్చేటివి అన్నమాట. ఫుడ్ కూడా సరిగా తినేవాళ్ళు కాదు. అందుకని మంత్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ, ఒకరోజు హాలిడే ఉన్న రోజు స్కూళ్ళకి పొద్దున్నే పరగడుపున ఆ నూనె తాగిచ్చేసి ఆ రోజంతా చారన్నం పెట్టి వాళ్ళ కడుపంతా ఖాళీ అయ్యేలాగా చేసేవాళ్ళు. ఆ తర్వాత నుంచి పిల్లలు కూడా మంచిగా ఫుడ్ తినేవాళ్ళు అనమాట. సో నేను ఇన్ని సీక్రెట్స్ అయితే చెప్పాను కదా, ఇప్పుడైతే గెస్ చేసేది ఈ కాయల పేరేంటో. చలో, నా వీడియో కనుక నచ్చితే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. సీ యూ.